నడిచి వెళ్తున్నారే. నీవే నిర్మించిన ఈ బడబాగ్నికి ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నావా డాడీ? ఇప్పుడు అంతా కన్నీటి నిశ్శబ్దమే డాడీ. నీ దగ్గర ఏడవటానికి కన్నీరు కూడా ఆవిరైపోయింది డాడీ. నా ఆవేదనంతా నా గుండె చుట్టూ కనిపిస్తుంది డాడీ. ఎందుకు నాన్న ఈ బ్రతుకు? చావుకి బ్రతుక్కి మధ్య ఇన్ని దోబూచులాటలు అవసరమా డాడీ? బ్రతికినంత కాలం మనిషిగా బ్రతుకు డాడీ. 10 మందికి సేవ చేశారన్న సంతృప్తిని మించుకో డాడీ. ఒక్కసారి ఆలోచించండి డాడీ. మీ శ్రమ శక్తి నా బ్రతుకు కోసమే కదా. అవినీతితో కుంగిపోయిన ఈ జీవితం నాకొద్దు డాడీ. అతి సామాన్యమైన జీవితం నాకు కావాలి డాడీ. నా తండ్రి అవినీతి రహిత నాయకుడనే నేను నా సంతానం 10 మందికి చెప్పుకోవాలి డాడీ. ఒక నిష్కల్మషమైన రాజకీయ నాయకుడికి నేను కొడుకుని అని గర్వంగా చెప్పుకోవాలి డాడీ. మీరు ఆర్జించిన ఈ సంపదలన్నీ నాకు గాని అమ్మకు గాని అవసరం లేదు డాడీ. అవసరం లేదు డాడీ. మీరు తీహార్ జైల్లో బ్రతికే బ్రతుకుని ఊహించుకుంటూ నేను బ్రతకలేను డాడీ. తండ్రిలా ఆలోచించండి డాడీ. పున్నామ నరకానికి పంపేవాడుగా కాకుండా స్వర్గధామాన్ని చూపేవాడు అయి ఉండాలి డాడీ అని మీరు కోరుకోవాలి డాడీ. ఆ పాడు సొమ్ము మనకొద్దండి. ఇప్పటికైనా మారండి. మన అబ్బాయి పరిస్థితిని చూశారు కదా. మన అబ్బాయి మనకి దక్కితే చాలండి. కన్న కొడుకే నా కళ్ళ ముందే ఇంతేసి మాటలు అంటుంటే ఈ బ్రతుకు మీదే విరక్తి పుడుతుంది. ఇంతకాలం నా కుటుంబం కోసం, నా భార్యా పిల్లల కోసమే అని తపన పడ్డానే కాని ఏడు జరుగుతుందో నాకు ఈనాడే తెలిసి. ఎంపీ గారు, విజయబాబు గారు చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. ఉదయం పూట బయటికి వెళితే ఏ రాత్రికి ఇంటికి చేరతామో లేదో కూడా తెలియదు. ఈ అవినీతి సంపాదనతో మనం ఎటెళ్ళిపోతున్నామో మనకే అర్థం కావటం లేదు. మనల్ని కన్న పిల్లలే మనల్ని అసహించుకుంటుంటే ఈ సంపాదన మనం ఏం చేద్దామండి? పేద ప్రజల సమాధుల మీద మనం భవంతులు నిర్మించుకుంటే ఆ సమాధులు మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయా? చివరికి మీ కన్న కొడుకు కూడా మనల్ని అసహించుకుంటూ ఉంటే దయచేసి ఇకనైనా మనుషులుగా బ్రతుకుదాం. మానవత్వం ఉన్న వ్యక్తులుగా మారదాం. నీతి నియమాలకు సోపానాలవుదాం. మనమే ప్రయత్నం చేద్దాం. ఒక్క గాంధీ గారు తలుసుకుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి అదే మనం ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఉన్న అవినీతిని పారద్రోలలేమా? ప్రయత్నించండి ఎంపీ గారు. మన తప్పులు మనం ఒప్పుకుందాం. కోర్టు ముందు దోషులైనా పర్వాలేదు గాని అప్రూవర్గా మారదాం. సమాజానికి మంచిని అందజేద్దాం. దయచేసి వినండి. నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీలో మార్పు తీసుకురండి. ఎన్నో అపార్ట్మెంట్లు కట్టావు, ఎన్నో బిల్డింగులు కట్టావు, ఎన్నో కాలేజీలు కట్టావు, ఎన్నో హాస్పిటళ్లు కట్టావు అనుకున్నానే గాని సమాధులు ఈ సమాధుల మీదే ఈ భవనాలు కట్టుకుని బతుకుతున్నావని నాకు ఈరోజే తెలిసింది. అయినా
ఇంతేసి బతుక్కి ఇన్ని కష్టాలా? వద్దయ్యా లింకు, వద్దు. చెట్టంత కొడుకే కన్న ముందు కొవ్వొత్తిలా కరిగిపోతుంటే నాకెందుకయ్యా ఈ బ్రతుకు? వద్దు, ఈ బతుకొద్దు. ఒగ్గేసుకుందాం లింకు, ఒగ్గేసుకుందాం. ఆ కోర్టులో సాక్ష్యాలు, కేసులు ఏమన్నా గాని నా కొడుకు దూరం అయితే మాత్రం నేను బ్రతకలేను. ఇంకా నేను సంపాదించి ఏం లాభం? ఈ ఆస్తులు, అంతస్తులు సొంత వాళ్ళ కోసమని తపన చెందానే గాని నా భార్య, పిల్లలు ఈ సొమ్ము మనకొద్దు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలి? కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే మొయ్యాలా అని ఎవరో గొప్ప కవి చెప్పినాడు కాదేటి? చావుకి బతుక్కి మధ్య ఎన్నో దోబుచులాటలు. ఇంకా సుఖంగా బతకడానికి మరెన్నో కుతంత్రాలుగా అదేటి మనం చేసేది? నా బిడ్డ ఈ ఎంగిలి బతుకు మనకెందుకు అని అడిగాడు. ఈ కుతంత్రాలు, ఈ పన్నాగాలు సుఖంగా బ్రతకడానికే నాన్న అని అడిగాడు. ఎందుకేటి ఈ బతుకు? ఎంతో మంది అమాయక జీవుల మీద సమాధులు కట్టి బతుకుతున్న మనది ఒక బతుకేనా? ఈ బ్రతుకు ఒక బ్రతుకేనా? వద్దు, ఈ బ్రతుకులు మాకొద్దు. మా బిడ్డలు మాలాగే తయారైతే ఈ సమాజం ఏటైపోద్ది? అందుకే జడ్జి గారు, మీరే శిక్ష వేసినా నాకిష్టమే. నా ఎంపీ పదవిని కూడా ఒగ్గేస్తానంతే. నేను ఒగ్గేస్తాను. ఎంపీ గారి దుశ్చర్యలపై విచారించిన పిమ్మట పూర్వపరాలు పరిశీలించి ఇచ్చే తీర్పు ఏమిటంటే, ప్రతి ప్రజానాయకుడు కనీసం ప్రజల మీద ప్రేమ లేకున్నా తన కన్నబిడ్డల వ్యక్తిత్వానికైనా విలువివ్వాలి. లంచగొండితనం, అక్రమ సంపాదన వేళ్లూనికిపోయిన ఈ సమాజంలో ప్రతి నాయకుడు తనకు తాను స్పందించగలగాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసే కంటే ప్రతి యువకునిలో ముందుగా మార్పు రావాలి. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ముందు తరానికి మార్గనిర్దేశకత్వం వహించే బాధ్యతను వాళ్లే తమ భుజస్కంధాలపై వేసుకోవాలి. సామాజిక వ్యవస్థను ప్రక్షాళన చేసే గురుతర బాధ్యతను వాళ్లే వహించాలి. దశకంఠరావు లాంటి వ్యక్తులకు కనువిప్పు కలిగించే కొడుకులు ఈ సమాజానికి చాలా అవసరం. అందుకే యువత కదిలి రావాలి. నేరం రుజువైనందున ఎంపీ దశకంఠరావుకి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అదేవిధంగా 50,000 రూపాయల జరిమానా విధించడమైనది. వెనుక దగా, ముందు దగా, కుడి ఎడమలు దగా దగా, మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె అన్నాడు మహాకవి శ్రీశ్రీ. లంచం ఎంత మహమ్మారో మనకందరికీ తెలుసు. దయచేసి లంచాన్ని ప్రోత్సహించకండి, స్వీకరించకండి, ఇవ్వకండి. లంచం అనేదే తెలియని మన సంతానానికి నిష్కల్మషమైన, నిస్వార్థమైనటువంటి కొత్త ప్రపంచాన్ని మనం చూపిద్దాం. లంచం అనేదే లేని కొత్త జీవితాన్ని ఆరంభిద్దాం. లంచం మన జీవితాలపై ఎంతటి పెనుమార్పులను సంభవింపజేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రాన్ని చూసి కొంతలో కొంతైనా మనసులు మార్చుకున్నటువంటి నిస్వార్థమైన రాజకీయ నాయకులకు, అధికారులకు, ఉద్యోగులకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం. జై హింద్.